అందరికీ నమస్కారం. ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఎలా చదవాలి? ఎందుకు చదవాలో తెలుసుకుందాం. వెంకటేశ్వర వజ్ర కవచం జపించడం వల్ల భక్తుడికి వజ్రాల కవచంగా పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి దయతో అకాల మృత్యువు, దురదృష్టం, మృత్యు భయం అన్నీ తొలగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పెద్దలతో పాటు పిల్లలు కూడా ప్రతిరోజు చదివితే పరీక్షల వల్ల వచ్చే ప్రెషరు, భయము, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇంకా మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడమే కాకుండా పిల్లల్లో భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతుందని చాలామంది చదివిన వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ చదవండి. స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది. చూస్తూ చదవండి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణే సహ ప్రాణనిలయ ప్రాణన్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాద ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయత్ దేహాం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాం భాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు య ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వరః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. చాలా చిన్న కవచం. పిల్లలు కూడా చాలా సులభంగా నేర్చుకుంటారు. తెలుగులో అలాగే ఇంగ్లీష్‌లో 2 లాంగ్వేజెస్‌లో కింద డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.